కమిషన్ల కక్కుర్తితో గత 5 సంవత్సరాలు జే బ్రాండ్ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీసి ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ జగన్ అండ్ కో నేడు మద్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు ధ్వజమెత్తారు. కల్తీ మద్యం సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు కూడా మద్యం గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ మద్యం అని తెలియగానే దానికి సంబంధించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, అలాగే వారు ఎటువంటి వారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు అని గూడూరు ఎలక్షన్ బాబు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కొద్దిమంది వైసీపీ నాయకులతో కలిసి ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించినటువంటి సందర్భం ఈరోజు మనకు ఎదురైంది. నాకు పూర్తిగా నవ్వు వస్తూ ఉంది. ఎందుకు నవ్వు వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ఇంట్లో కూర్చొని దొంగ మద్యం మీద వచ్చినటువంటి డబ్బులను లెక్కేసుకునే క్రమంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఏ ప్రాంతంలో కూడా పర్యటించకుండా, ఒకవేళ 1/2 కిలోమీటర్ విజయవాడలో చిన్న మీటింగ్కి వెళ్ళాలన్నా హెలికాప్టర్లతో వెళ్తూ, అప్పుడప్పుడు శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు పరదాలు కట్టుకొని పోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు దొంగ మద్యంతో వచ్చినటువంటి డబ్బులను లెక్కేసుకునే క్రమంలో ఆయన బిజీ అయిపోయి, ఎవరైతే ప్రభుత్వం ఒక అథారిటీగా లైసెన్సులు పొంది మద్యాన్ని తయారు చేసేటటువంటి కంపెనీలన్నిటిని కూడా బలవంతంగా మోతేసి ఆయన సొంత బ్రాండ్లను తయారు చేసి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలని నాసిరకం మందు దాగి చనిపోయినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు మనం చూసాం. నవ్వు వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దొంగ మద్యం డబ్బులతోటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వీళ్ళు, ఈ ఎమ్మెల్యే, అదేవిధంగా దొంగ మద్యం డబ్బులో ప్రధాన ముద్దాయిగా ఉండి జైల్లో ఉండినటువంటి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇస్తుంటే ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలంతా కూడా నవ్వుతున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.